హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ ఆర్ట్స్. హౌస్ షిఫ్టింగ్ ఆర్గనైజేషన్ చేసి బాగా ఇసిగిపోయాము. సరే ఇవాళ హాలిడే కదా, బయటికి మూవీకి వెళ్దామని బయలుదేరాము. అప్పుడు బాపు గారి దగ్గర ఒక టెంపుల్ చూసాము. ఎప్పుడు చూస్తూ ఉంటాము, ఈరోజు కొంచెం మూవీకి టైం ఉంది కదా అని మేమైతే ఈ టెంపుల్ దర్శనానికి వెళ్ళామండి. పార్కింగ్ ఏరియా అయితే టెంపుల్ ముందు ఈ విధంగా ఖాళీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్స్ పెడతారు. వినాయక చవితి నాడు వినాయకుని విగ్రహాలను కూడా ఇక్కడే సేల్ చేస్తూ ఉంటారు. నాకైతే ఈ మట్టి విగ్రహం చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా వినాయక చవితికి ఇదే విధంగా మట్టి విగ్రహం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక టెంపుల్ విషయానికి వచ్చినట్లయితే గోపురం అయితే 7 అంతస్తులు ఉందండి. నేను ఇది రాములవారి గోపురమా లేదంటే వెంకటేశ్వర స్వామి గోపురమా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. నాకేమో ఇది రాములవారిలాగే అనిపించింది. ఇక టెంపుల్ దగ్గరే మనకి లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు అలాగే పూజా సామాగ్రి సేల్ చేస్తూ ఉంటారండి. టెంపుల్కి ఎదురుగా ఈ విధంగా ఆంజనేయ స్వామి మరియు గరుడ వాహనం ఉన్న చిన్న మండపం అయితే ఉంది. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా ధ్వజస్తంభం అనేది కనపడుతూ ఉంటుందండి. ఈ టెంపుల్ మొత్తం మీద ఒకటే ధ్వజస్తంభం ఉంది. మనం లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు చూసినట్లయితే అక్కడ 2 ఉన్నాయి కదా, ఆంజనేయ స్వామిది అలాగే రాముల వారిది. ఇక్కడ మాత్రం ఒకటే ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి. టెంపుల్కి రైట్ సైడ్లో నవగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఇది ఇంకొక డోర్ అన్నమాట. ఇది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయము లేదంటే రాములవారి దేవాలయమా అనేది నాకు క్లారిటీ లేదు. హడావిడిగా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. దాని పక్కనే ఒక ముని యొక్క గుడి ఉంటుంది. పక్కన మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి మరియు వినాయకుని టెంపుల్ కూడా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు, మనం ఏ పూజ మొదలుపెట్టినా వినాయకుని పూజతోనే మొదలు పెడతాం కదా. ముందు మనం వినాయకుని టెంపుల్కే దర్శనం చేసుకుందాం. ఈ విధంగా ముందు మూషిక వాహనం ఉంటుందండి. చిన్న టెంపుల్ అయితే ఈ విధంగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీని పక్కనే ఇంకొక మండపం ఉంటుంది. ఇక్కడ పిల్లర్స్ని 2 మనుషులు మోస్తున్నట్లు ఉంటుంది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇక్కడైతే లోపల ఒక ఉయ్యాల ఉంది. అందులో అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. అలాగే దేవుని విగ్రహం కూడా ఉంది. నేను ఇంతకీ ఇది శ్రీరాముల వారిని విగ్రహాలు పెట్టారనుకున్నాను. దాని పక్కన ఒక మండపం ఉంది. అందులో వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, రాముల వారు ఇలా అందరి విగ్రహాలని సింధూరంతో డెకరేట్ చేసినారండి. అది ఒక వాల్కి ఉంది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి యొక్క మండపం అండి. ముందు అయితే ఈ విధంగా హోమం వేస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ పక్కనే మనకు చూసినట్లయితే ఇంకొక బిల్డింగ్ ఉంటుంది. అలాగే పక్కనే చిన్న చిన్న గుళ్ళు కూడా కొన్ని ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నాగలింగ పుష్పం చెట్టు అంటారు కదా, ఆ చెట్టు కిందే ఉంటాయండి. అక్కడ నాగమయ్య స్వామి విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగా ఉంటుంది నాగలింగ పుష్పం. ఈ పుష్పం గురించి మనం ఆల్రెడీ వీడియో పెట్టాము మన ఛానల్లో. ఎవరైనా చూడనట్లయితే చూడండి. దాని పక్కనే గోశాల ఉంటుందండి. రకరకాల గోవులు మరియు కొన్ని గుర్రాలు కూడా ఇక్కడే పెంచుతూ ఉన్నారు. ఎవరైనా డొనేట్ చేయాలన్నా చేయొచ్చు వీటికి ఫుడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చెట్టు ఉంటుందండి. అది బిల్వ వృక్షము. ఇక్కడ శివుడికి సంబంధించిన నాగలింగ పుష్పం చెట్టు అలాగే బిల్వ వృక్షము ఉంది. మీరు చూసినట్లయితే ఇక్కడ బిల్వ వృక్షం కింద ఒక శివలింగం ఉంటుందండి. ఇక్కడ మనం ఎలాంటి ధూపాలు చేయకూడదు. ఓన్లీ శివునికి అభిషేకం చేయాలి. శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం కదా, భక్తులు ఎంతో ఇష్టంగా అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ శివలింగం వెనుకనే మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఎదురుగా మనం తిరుపతిలో చూస్తే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో అంత ప్లెజెంట్గా అనిపించిందండి. అక్కడైతే ఇంకా రష్లో అంత ప్లెజెంట్గా చూడలేం కదా, ఇక్కడైతే చాలా దగ్గరగా చూడొచ్చు. దాని పక్కనే ఒక ముని యొక్క ఆశ్రమం టైప్ అంటే ఒక మండపం ఉంటుంది. అందులో హోమం లాంటిది చేస్తూ ఉంటారు. ఇక దీని పక్కనే మనకి నాకు తెలిసి ఇది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది శంకు చక్రాలు అన్నీ ఉన్నాయి కదా. లోపల టెంపుల్ అయితే పురాతనమైన టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఉందండి. మండపం కానీ ఆర్కిటెక్చర్ కానీ చూడడానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. దాని పక్కనే చూసినట్లయితే మనకి ఈ ఉత్తర ద్వారం అంటారు కదా, అది ఉంటుందండి. పక్కన మనకి నవగ్రహాల మండపం ఉంటుంది. ఎవరైనా నవగ్రహ పూజలు చేసుకోవాలనుకుంటే ఇక్కడే చేసుకోవచ్చు. అన్ని గుళ్ళు ఒకే చోట ఉండడం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, గోపురం దగ్గరే మనకి ఈ విధంగా గంట ఉంటుందండి. గంట కొట్టడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.
మీరెవరైనా హైదరాబాద్ వస్తే లంగర్ హౌస్ బాపుఘాట్ దగ్గర ఉండి ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఎన్నో రోజులుగా దర్శనం చేసుకోవాలనుకుంటున్న ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడం అయిపోయిందండి. నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోతున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్టు మర్చిపోకుండా వినాయక చవితి నాడు మట్టి విగ్రహాన్ని మాత్రమే తీసుకోండి. బాయ్ బాయ్.